22 మే రోజు మన జీవితాల్లో వెలిగిన వేడుక రోజు. రెండు హృదయాలు ఒకటైన పవిత్ర క్షణం. రామగిరి చంద్రకాంత్ కావ్య ప్రేమ కథకు ఆది రోజు. కావ్య నా జీవిత గీతమై వచ్చావే, కష్టాల్లో నీడలా నిలిచావే, మాటల్లో మాధుర్యమై పలికావే, మన ఇంటి ఆనందంగా మారవే. నీ ప్రేమలో ప్రశాంతత ఉంది, నీ నవ్వులో నా ప్రపంచం ఉంది. అనుకూలవతిగా అడుగడుగునా తోడై నా జీవితం వెలుగులతో నింపావే. ఓ కావ్య, ఓ కావ్య, ఓ కావ్య, ఓ కావ్య, ఓ కావ్య, నా ఓ కావ్య, నా ప్రాణ సఖీవే. ప్రతి జన్మలోనూ నీవే కావాలే. మన ప్రేమకు సాక్షిగా ఈ వేడుక నిలిచే, మన బంధం ఎప్పటికీ చిరునవ్వై నిలిచే. వ్యాసిని పుట్టిన రోజు గుర్తుందా? మా ఇంటి మహాలక్ష్మి వచ్చిన వేళ, ఆ చిన్న నవ్వుతో ఇల్లు పండుగైందే. మన కలల జీవితం పరవశించిందే. వేదంతడుగులతో ఇంటి సందడి, మన బంధానికి అది మరో మార్గంలో నడిచే నన్ను నమ్మకంగా నీవు నిలబెట్టావు. మృదు స్వభావం నా బలమైతే, నీ ప్రేమే నా ప్రాణమైంది. నీవుంటే ప్రతిరోజు పండుగే, మా వ్యాసిని మన ప్రేమ కథ ఎప్పటికీ చిరంజీవియే. రామగిరి చంద్రకా హృదయం చెప్తుంది.